నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులకు ముఖ్య గమనిక. కువైట్లో మనం చూసుకుంటే భాస్కర్ దాసరి గారు అనే వ్యక్తి యొక్క పర్సు అయితే పోవడం జరిగిందనమాట. అది ఎక్కడ పోయింది, ఏంటా పోయింది అని చెప్పేసి పూర్తి వివరాలు మీకు అందజేస్తాను. ఈ పర్సు అందజేసిన వారికి భాస్కర్ గారు మనం చూసుకుంటే 50 దినార్ల నుంచి 100 దినార్ల వరకు వాళ్ళకైతే నేను రివార్డు ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆయన మాటల్లోనే ఆయన పర్సు ఎక్కడ పోయింది పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తాను. నమస్తే తమ్ముడు, బాగున్నావా? నేను 13వ తారీఖు బయాన్లో గత 8లో జమియా ఉంది కదా, ఆ జమియా దగ్గర డబ్బులు కట్టడానికి పోయినాను. డబ్బులు కట్టి వచ్చి బండిలో కూర్చొని ఆ నుంచి పర్సు తీసుకొని వచ్చిన. అక్కడ కూడా ఎక్స్చేంజ్లో కెమెరాలన్నీ చెక్ చేసిన, ఆ నుంచి పర్సు తీసుకొని వచ్చిన. బండిలో కూర్చునేటప్పుడు ఆడాన్న కింద పడిపోయింది. బయాన్లో ఆడబడిపోయింది తెలీదు. నేను ఆ నుంచి తిరుక్కొని ముస్లింకి వచ్చిన. నేను ముస్లిం గత 6లో పనిచేస్తా. మా ఇంటి వెనకాల మసీద్ ఉంది, ఇషారా 8. ఆడ బండి పెడతా. ఆడ బండి పెట్టి దిగి వచ్చి ఇంట్లోకి వచ్చి చూసుకుని బస్సు లేదు. అప్పుడే ఇమ్మీడియట్గా 1 మినిట్ అంతే చూసుకునే బస్సు లేదు. మళ్ళీ బండి దగ్గరికి పోయినా ఆడ చూసుకునే లేదు. మళ్ళీ చక్కగా వెళ్ళిపోయినా భయానికి. అక్కడ అడిగినా కెమెరా చెక్ చేసినా ఆడలేదు. అంటే ఆడ బండి ఎక్కినప్పుడు ఇక్కడ బండి దిగినప్పుడు పడిపోయింది. కన్ఫామ్గా 2 చోట్ల పడిపోయింది. అందులో 328 దినాలు డబ్బులు ఉన్నాయి. నా బతాకా లైసెన్సు, అన్ని బతాకలు లైసెన్సు, మూడు ఏటీఎం కార్డులు, అందులో ఇండియాది కూడా ఎస్బీఐ ఏటీఎం కార్డు ఉంది, ఇండియాది ఆధార్ కార్డు, ఇండియా లైసెన్సు, నా ఫోటో, అందులో నా ఫోన్ నెంబరు అన్నీ ఉంటాయి. నా ఫోటోకి బ్యాక్ సైడ్లో నా ఫోన్ నెంబర్ రాసి పెట్టుండే. అవన్నీ దాంట్లో ఉండయ్యా. ఒకవేళ ఎవరికైనా దొరికితే ఆ డబ్బులు ఒకవేళ వాళ్ళకు 50 కాకుంటే 100 కానీ ఇచ్చా. నాకు కావాల్సింది నా బ్యాంక్ కార్డులు, నా బతాకలు ఎన్ని కావాలి. చూశారు కదా భాస్కర్ గారు, మీకు ఎవరికైనా సరే నా యొక్క పర్సు దొరికితే కానీ మీకు 50 దినార్లు కానీ 100 దినార్లు కానీ నేను ఇస్తాను. దాంట్లో ఏటీఎం కార్డులు, బతాకా కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, అన్నీ ఉన్నాయి. నా వస్తువులు నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరికైనా కానీ ఆయన యొక్క పర్సు దొరికితే కానీ స్క్రీన్ మీద కనబడుతూ ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి ఆయనకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.